అన్నారు ఇవాళ ఇన్ని కట్టెలు పట్టుకొచ్చారేంటి? ఒరేయ్ 10 కాలాల పాటు కాకులు పచ్చగా ఉండి గూళ్ళు పెట్టాలే గాని పుల్లలకేం కరువురా? కాకులేం పచ్చగా ఉండవు, నల్లగా ఉంటాయి. ఏడ్చేగానే ఈవేళ ఏం తెచ్చావురా? పేడ పట్టుకొచ్చాను, పిడకలేస్తున్నాను. ఏంటి ఈ పేడంతా నువ్వు తెచ్చిందే? 10 కాలాల పాటు పక్కింటి ఆవులు పచ్చగా ఉండాలి గాని పేడక్కర వింటానా? ఏ రోయ్ నువ్వు కూడా మాటలు మరి నీ కొడుకునే కదా. సరే గాని ఇదిగో ఆ పుల్లలు తగలబెట్టి వంట చేయి. ఏంటి మొత్తం అన్ని ఈవేళ తగలబెట్టావు? 4 రోజులు రావాలి ఒబ్బడిగా వాడు. ఒబ్బిడే ఒక్క 100 రూపాయలు నాకు సాయం చేసి వెళ్తావు. నేను సాయం చేయడానికి కాదు, వడ్డీ వ్యాపారం చేసేది డబ్బు గడించడం కోసం. తాగట్టు పెట్టడానికి ఏం పట్టుకొచ్చావు? నా కాడే ఉంది బాబు. ఊరు వెంకట సుబ్బమ్మ, నీ దొడ్లో ఒక ఆవు ఉంది, తీసుకొచ్చి నా వాకిట్లో కట్టు. 100 రూపాయలు ఇస్తా. దాని పాలు అమ్ముకుని ఇప్పుడు ఇంట్లో అందరం ఒకటి గంజి తాగుతున్నాం బాబు. సరే డబ్బిస్తాను, 1 నెల గడువిస్తాను. ఒక్క రోజు ఆలస్యమైందంటే నీ దొడ్లో ఆవు మా వాకిట్లో ఉంటుంది, సరేనా? సరే బాబు. ఇదిగో 100. ఇదేంటి బాబు గారు, 80 కదండి. ఆ 20 వడ్డీ, అదేగా వ్యాపారం తల్లి. వెళ్ళు, వెళ్ళి నెలనాళ్ళ తర్వాత మళ్ళీ ఆవుతోరా.